నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. రాయలసీమలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. 2-3 రోజుల్లోనే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఇక గత కొన్ని రోజులుగా ఎండలతో మండిపోయిన తెలంగాణలో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. పెద్దపల్లి, మహబూబ్నగర్, మేడ్చల్ జిల్లాలో మోస్తారు వర్షాలతో పాటు పలు చోట్ల బలమైన ఈదురుగాలులు వీచాయి. హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల వర్షం కురిసింది. రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవడంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, నైరుతి రుతుపవనాలు అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 5వ తారీఖు తర్వాత ఎప్పుడైనా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే కేరళ అంతటా విస్తరించడం జరిగింది. దాంతో పాటుగా కర్ణాటక కావచ్చు, దాంతో పాటుగా తమిళనాడు ప్రాంతాల్లోని పలు ప్రాంతాలకు విస్తరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమకు నిన్న ఏదైతే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీని ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే మాత్రం ఏదైతే ఉత్తర కోస్తా వెంబడి ఏర్పడినటువంటి ఒక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అటు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ ప్రాంతాలలో కూడా కొంత తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఉదయం కావచ్చు గత 3 రోజుల నుంచి కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో ఎండలు నమోదవుతా ఉన్నాయి. దాంతో పాటుగా ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దాంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి థండర్స్టార్మ్ యాక్టివిటీ ఏర్పడినటువంటి నేపథ్యంలో దాని ప్రభావంతో కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా భారీగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని, ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అటు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ఏదైతే రాష్ట్రంలోని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల పేర్లను ఒకసారి మనం చూస్తే మాత్రం ప్రధానంగా ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీకి ప్రభావంతో ఇప్పటికే జగిత్యాల జిల్లాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఎల్లో అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్, వరంగల్, హైదరాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలకు సంబంధించి దాదాపుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అటు ఎల్లో అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అటు జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే మాత్రం అటు ప్రజెంట్ కాప్రా, మల్కాజ్గిరి ఏరియా కావచ్చు, దాంతో పాటుగా సికింద్రాబాద్, ఖైరతాబాద్ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఓవరాల్ గా
జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కొంత ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.